మనం కొత్తగా దివ్య పూజా బలి అర్పించడం లేదు. ఒకటే బలి, అది యేసుప్రభువు అర్పించిన బలి. ఆ బలిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ బలి ద్వారా మనం ఇప్పుడు కూడా రక్షింపబడుతున్నాము. ఎందుకంటే క్రీస్తు నిన్న నేడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నారు. ఆయన అర్పించినటువంటి బలి శాశ్వతంగా చెల్లుతుంది, కలకాలం చెల్లుతుంది. నిన్న, ఈరోజు, రేపు ఎల్లప్పుడూ ఒకే విధంగా చెల్లుతుంది ఆయన బలి, ఒకే ఒక బలి. ఆ బలిని నేను జ్ఞాపకం చేసుకుని అందులో పాలు పంచుకుంటున్నానే కానీ వేరే బలి నేను అర్పించడం లేదు. క్రీస్తునకు మార్పు లేదు, ఆయన అర్పించిన బలికి మార్పు లేదు. అది శాశ్వతమైన బలి, ఎల్లప్పుడూ నిలిచిపోయే బలి, అది కలకాలం చెల్లుతుంది. ఆ బలిలో నేను పాలు పంచుకుంటున్నాను, ఆ విధముగా దైవిక జీవమును పొందుతున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కథోలిక చర్చిలో పాటలు కొంచెం మంచిగా పాడకున్నా, ప్రసంగాలు మంచిగా చెప్పకున్నా, ప్రియులారా, ఈ గొప్ప కానుకను వదిలివేయవద్దు. వాళ్ళు మంచిగా పాడుతున్నారని చెప్పేసి, వాళ్ళ మంచిగా ప్రసంగాలు చెప్తున్నారని చెప్పేసి ఈ గొప్ప కానుకను మీరు వదిలివేయకండి. ఇంతకన్నా గొప్ప ప్రార్థనా విధానం ఈ ప్రపంచంలో లేదు. ఇంతకన్నా దేవునితో ఏకం కావడానికి మరో మంచి మార్గం లేదు. కాబట్టి మీరు ఈ దివ్య సత్ప్రసాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి, దివ్య బలిని ప్రేమించండి, దివ్య బలిని అర్థం చేసుకోండి, దివ్య బలిలో భక్తిగా పాల్గొని విశ్వాసంతో పాల్గొని జీవం పొందండి, దేవునితో ఐక్యం కావడానికి ప్రయత్నించండి.